త్వరలో కేంద్ర క్యాబినెట్ రీషఫిల్మెంట్, త్వరలో కేంద్ర క్యాబినెట్ రీకూర్పు ఉండొచ్చు అనేది మనకి చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వేరే ఆల్రెడీ ఎలక్షన్ అయిన స్టేట్లలో ఉన్న మంత్రులను తొలగించి కొత్తగా ఎలక్షన్ అయ్యే స్టేట్లో రావడం, ఇప్పుడు ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఆ దృష్టితో ఎక్కువ ఉండడం, రీసెంట్గా చెప్పాలంటే ఇటు కేంద్రంలో లీకేజీలు ఇవన్నీ. ఈ దృష్టి ఏంటంటే వచ్చే లోక్సభ 2 సంవత్సరాలు పూర్తయినందుకు ఇది ఎన్డీఏ 3.0 గవర్నమెంట్ మూడో పర్యాయంలో 2 years పూర్తయిన సందర్భంలో కేంద్ర క్యాబినెట్లో కూర్పు ఉండబోతుంది అని న్యూస్ మనకి బాగా వస్తుంది. కేంద్రం నుంచి కూడా ఆ ఇండికేషన్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఈవిడ 2019 నుంచి గత 7 సంవత్సరాలుగా ఆవిడ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారన్నమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ 2వ పర్యాయం 3వ పర్యాయంలో కూడా ఆవిడ చాలా చరిత్ర నెలకొల్పారు ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్గా. కానీ ఇప్పుడు భారతదేశం ఏంటంటే కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం లేదు, ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు, కానీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఇక్కడ నెలకొల్పుకున్నాయి అనమాట. ముఖ్యంగా రూపీ పడిపోవడం, సెంచరీకి దగ్గరికి వెళ్ళిపోవడం, ద్రవ్యోల్బలం 4.5 అనే ఒక రెడ్ లైన్ అనేది ఆర్బీఐ పెట్టిన రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవడం, ఆయిల్ రేట్లు పెరగడం, పెట్టుబడులు తరలిపోవడం, మార్కెట్లో స్టాక్ మార్కెట్ వాలటైల్ సిచ్యువేషన్ ఉండడం, గ్రోత్ మూమెంటం కూడా మోడరేట్గా తగ్గిపోవడం, తర్వాత ఎల్నినో సూపర్ ఎల్నినో ఒక రకమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తాండవించడం. ప్రైమ్ మినిస్టర్ మోడీ అయితే పొదుపుకి వంట నూనె తగ్గించండి, పెట్రోలియంను వాడకం తగ్గించండి, విద్యుత్తుని ఆదా చేయండి, ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత ఆర్బీఐ కూడా రంగంలో దిగి రూపాయిని కాపాడడం తెలిసింది. ఇప్పుడు జియో పొలిటికల్ ట్రెండ్ అంటే ఏంటి, ఒక ఆర్థిక సంక్షోభానికి కావలసిన